ఏపీ మాజీ సీఎం జగన్ కు ఎమ్మెల్యే కొలికిపూడి సవాల్ విసిరారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. అమరావతిపై చర్చకు తాను సిద్ధమని, జగన్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. వైసీపీ నుంచి ఎవరొచ్చినా చర్చిస్తామన్నారు. చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిందని ఊదరగొడుతున్నారని ఫైర్ అయ్యారు. నిర్ణయించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వాగుల వల్ల, ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న కాలువల వల్ల రాజధానికి ఎలాంటి ప్రమాదం, ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కొండ వీటి వాగు మీద కృష్ణా నదిలోకి ఆ నీళ్లు వెళ్లే విధంగా రిజర్వాయర్ నిర్మించారు. కాబట్టి రాజధాని ముంపు గురించి, అమరావతి ముంపు గురించి వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. అమరావతి ముంపు ప్రాంతం అని వైఎస్ఆర్సీపీ చెప్పేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముంపు ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో చెప్పాలి. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాడు. ఎన్నిసార్లు మీ ఇల్లు మునిగిపోయింది, ఎన్నిసార్లు మీ ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. కాబట్టి అమరావతి గురించి ఎవరైనా వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ తరఫున ఎవరైనా సరే అమరావతిలో ఉన్న ఇబ్బందులేంటి, నిజంగా మీకు హేతుబద్ధంగా చర్చించడానికి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా చర్చ నిర్వహించండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరఫున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి